ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా కూడా పాదయాత్ర కొనసాగిస్తా ఉన్నారు జకిడి ప్రభాకర్ రెడ్డి గారు. ఖచ్చితంగా కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి రాజకీయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి అంటూ కూడా ప్రజా చైతన్య యాత్ర చేస్తూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేరుగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రభాకర్ అన్న, ఎట్లా సాగుతా ఉంది యాత్ర? బ్రహ్మాండంగా అవుతుంది. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఎల్బీ నగర్లో మాస్టర్ ప్లాన్ల ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఏవైతే గతంలో కాంగ్రెస్ హయాంలో ఏదైతే శాంక్షన్ జరిగినాయో, ప్లాన్లు జరిగినాయో వాటినే చూపించుకొని అభివృద్ధి అని చెప్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గారు. ఇంటర్నల్ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మంచి వ్యవస్థ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది, విఫలం అయిపోయింది వీటిని చేయడంలో. కేవలము ఆయన యొక్క అనుచరగణము, ఈ యొక్క దళిత బంధువులు కానివ్వండి, ఏదైతే ఈ యొక్క కాలనీలలో ఏదైతే కొన్ని ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేసి బినామీ పేర్లతోని కబ్జాలు చేసి పూర్తి స్థాయిలో ఎల్బీ నగర్ల ఈ యొక్క అభివృద్ధితోని ఎల్బీ నగర్ వెలిగిపోతుంది కాదు, అవినీతితోనే వెలిగిపోతుంది ఎల్బీ నగర్. సుధీర్ రెడ్డి పుణ్యమాట అని చెప్పి ఈ ఎల్బీ నగర్లో ఉన్న స్థలాలన్నీ మటుమాయం అయిపోయినాయి. రాబో కాలంలో తప్పకుండా వీటన్నిటిని బయటికి తీసి జైలుకు పంపించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. కానీ గతంలో లేనటువంటి అభివృద్ధి, నియోజకవర్గాన్ని మొత్తం పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసినాను, ఫ్లైఓవర్లతో నిర్మాణాలు కావచ్చు, మన కంటికి కనబడతా ఉంది ప్రతిపక్షాలకు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక ఫోబియా ఉంది, ప్రతి ఒక్కటి నేనే చేసిన అనుకుంటాడు ఆయన. ఫ్లైఓవర్ డిజైన్ చేసినా నేనే అంటాడు, అవుటర్ రింగ్ రోడ్ అయినా కూడా నేనే అంటాడు, తర్వాత అండర్ పాస్ అయినా కూడా నేనే అంటాడు, లాస్ట్కు మెట్రో కూడా నేనే అంటాడు. ఆయన ఒక ఫోబియాతో బాధపడుతుండు ఈరోజు. ఆ ఫోబియాతోని మొత్తము నేను అనేది ఆయన లోపల జ్వరబడింది. ఆయన కేవలము ఒక పార్టీ మీద గెలిచి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అభివృద్ధి అనే కుంటి సాకుతోని పార్టీ మారి బీఆర్ఎస్ గొడుగు కింద పోయిండు, అధికారం నీడన పోయిండు. అధికారం దాక్కున్నాడు, అధికారం అడ్డున్న పోయి దాక్కున్నాడు, కేసీఆర్ వెనకాల పోయి దాక్కున్నాడు. అతనికి ఉన్న ఈ అవినీతి టోటల్గా ఉన్న ఈ సామ్రాజ్యాన్ని కానీ, హైదరాబాద్ చుట్టుపక్కల ఆయన చేసిన అవినీతి కానీ, భూకుంభకోణాలు కానీ బయటికి వస్తాయని భయంతో ఆయన పోయి కేసీఆర్ వెనకాల, అధికారం వెనకాల దాచుకున్నాడు. కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ఎల్బీ నగర్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన, నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకాన్ని అందజేసిన అని చెప్పి సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో దీన్ని ఏమంటారు? ఇప్పుడు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరైనా పనులు చేయాల్సిందే. పిల్లే ఉన్న పని చేయాల్సిందే, పుల్లే ఉన్న పని చేయాల్సిందే. వాళ్ళ బాధ్యత అది. అధికారులు ఉంటారు, యంత్రాంగం ఉంటుంది. ఎన్నుకోబడిన అతను ప్రపోజల్స్ పెట్టి వాళ్లకు అందేటట్టు చూడాల్సిన వారధి మాత్రమే. ఆయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఆ పథకాలు ఇస్తలేరు. అట్లా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో లక్షల కొద్ది పేద ప్రజలు ఆరోగ్యశ్రీ ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి పథకాలతో ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. సుధీర్ రెడ్డి అనే ఒక సైనైట్ ఎల్బీ నగర్లో మొత్తం వ్యాపించిపోయింది. ఈ సైనైట్ ని తీసేయాలి, దీనికి విరుగుడు మందు కావాలి, దీనికి ఒక దాన్ని ఏమంటారు, ఏం ఇంజక్షన్ కావాలి, యాంటీబయాటిక్ కావాలి. దానికి యాంటీబయాటిక్ ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర, ఇప్పుడు యాంటీబయాటిక్. కాంగ్రెస్ పార్టీ ఆయనకు యాంటీబయాటిక్. కాంగ్రెస్ పార్టీ ఆయనకు నిలువు నీడనిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు కారణం. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఆయన మున్సిపల్ కాలనీలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో చిన్న 250 SFT ఇంట్లో ఉండేటోడు. కాంగ్రెస్ పార్టీ అనే ఈ యొక్క గొప్ప మహావృక్షం కింద పెరిగి వేల కోట్లు సంపాదించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దూషిస్తుండు. తప్పకుండా ఈరోజు ఎల్బీఆర్ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీ కండవ కప్పుకొని మళ్ళీ ప్రజల్లోకి పోతా ఉన్నాడు, మళ్ళీ ప్రజాక్షేత్రంలో తిరుగుతా అని చెప్తా ఉన్నాడు. ఈసారి మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపిస్తారు ప్రజలను, ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు అని చెప్తా ఉన్నాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎన్నికలలో ఉన్న వాళ్ళందరూ భారీ మెజారిటీ అన్నారు. గతంలో ఏమున్నది చూడండి. గతంలో నేను ఏదో పెద్ద అభివృద్ధి చేసిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ విపరీతంగా ఫండ్స్ తెచ్చినా నేను అభివృద్ధి చేసిన అని చెప్పిండు. ఏమున్నది, 3వ ప్లేస్కి వచ్చిండు. దాని తర్వాత ఎన్నికలలో 2 పర్యాయాలు ఈరోజు ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈసారి గెలుస్తుందని అనేది కల్లా. పైగా ఈ అవినీతి ఎమ్మెల్యేని తీసుకొని పోయి ఎలక్షన్లో గెలవడం అనేది కల్లా. సో ఇప్పుడు మీరు ప్రజా చైతన్య యాత్రలతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. స్థానికేత సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ని రోజుల నుంచి డెవలప్ అయినటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉన్నాయా? ప్రజలు చెప్తా ఉన్నారా? ఎల్బీ నగర్ ప్రజలు ఇప్పుడు ఇది ఒక మినీ ఇండియా, హై ప్రొఫైల్ కాన్స్టిట్యున్సీ ఇది.
ఈ కాన్స్టిట్యున్సీలో రకరకాల జనాలు ఉంటారు. ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి వచ్చిన లేబర్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు అంటే గుజరాత్, తర్వాత రాజస్థాన్ ఇట్లాంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత ఈ నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే రకరకాల సమ్మేళనమే ఎల్బీ నగర్ ఇది. కాబట్టి ఇక్కడ ఒక మంచి టోటల్గా ఒక మంచి నిర్ణయం జరుగుతుంది పక్కా. ఇది రాబో ఎన్నికలలో మాత్రం ఈ యొక్క ఏదైతే మేము టోటల్గా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి నేను ఒక దేవుడిని అని చెప్పుకుంటున్నా, ఈ దేవుడిని మాత్రం తప్పకుండా ఎల్బీ నగర్లో బొంద తీసి పాతి పెడతారు ఎల్బీ నగర్ ప్రజలు. బట్ గత కార్పొరేట్ ఎన్నికల్లో బీజేపీ మంచి తగ్గ ఫైట్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇచ్చింది. అదే ఫైట్ను మళ్ళీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇస్తుందని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. సో బీజేపీకి కాంగ్రెస్కి ఫైట్ ఉంటుందా, లేదా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఫైట్ ఉంటుందా? బీజేపీ బీఆర్ఎస్ బి టీం, బీజేపీ బీఆర్ఎస్ బి టీం. ఎప్పుడైతే వీళ్ళు కవితను అరెస్ట్ చేయకుండా వదిలేసిర్రో, ఎప్పుడైతే బండి సంజయ్ను తీసేసిర్రో, ఇప్పుడు బీజేపీ నాయకులే వాళ్ళు అధినాయకత్వం ప్రశ్నిస్తున్నారు. చాలామంది బీజేపీ అధినాయకత్వాన్ని ఆ సీనియర్ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ఏమని, మీరు ఇవన్నీ తప్పులు చేసిర్రు, తర్వాత ఇక్కడ మొత్తం స్మాష్ అయిపోయింది బీజేపీ అని వాళ్ళే బహిర్గతం చేస్తున్నారు. ఇంకా బీజేపీ అనేది లేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రజలు ఈ దొంగ ఎమ్మెల్యే ఈ 12 మంది ఏవైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు పార్టీకి ద్రోహం చేసి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీ మారినందుకు మా అభ్యర్థుల మీద ప్రజలు వాళ్ళు నమ్మలేదు. బీజేపీ వాళ్ళు ఏదో పొడుస్తారు అనుకున్నారు, కానీ బీజేపీ వాళ్ళు ఏంది బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం ఇవన్నీ బీ టీంలు. బీజేపీ బీఆర్ఎస్ అండ్ ఎంఐఎం ఇవన్నీ టోటల్గా ఈ బీ టీంలే. బీఆర్ఎస్కు లోపాయికారి ఒప్పందం దేశం మొత్తం మీద ఎంఐఎం పోటీ చేస్తుందంటే అది బీజేపీ పుణ్యమే. ఇంత దారుణంగా తయారైంది బీజేపీ. ఈరోజు బీజేపీని చూసి ప్రజలు ఓటేసే పరిస్థితులు లేరు. కార్పొరేటర్లు అంటారా, కార్పొరేటర్ ఆ టైంలో జరిగిన ఆ సంఘటనకు ఆ టైంలో ఈ తూర్పు భాగం వరదలు వచ్చి చాలా అవినీతి జరిగింది కాబట్టి 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వము సింపుల్గా ఒక చిన్న ప్రభుత్వంలో ఏ నిబంధనను పాటించకుండా క్యాష్ తీసుకొని పంచిర్రు, ఆధార్ కార్డులు కొట్టిర్రు. అంత దుర్మార్గం అంటే ఈరోజు ఒకవేళ మనము ఆర్టీఐ కింద పెట్టినా ఇది ఒక దాంట్లో ఏమైనా డీటెయిల్స్ ఏముండయి. గతంలో ఉన్న ఎవరైనా కూడా కలెక్టరు ఎంఆర్ఓ వారు అప్రూవల్ చేయాలి. 1500 కానీ 5000 కానీ ఏది ఆపత్బంధు కింద 2000 కానీ ఇస్తే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏదైతే దుర్మార్గమైన ప్రభుత్వం 30% ప్రభుత్వం అవినీతి ఎమ్మెల్యే అవినీతి కుంభకోణాలు ఓకే. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి డిక్లరేషన్స్ కానీ ఇవన్నీ ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకు చెప్తా ఉన్నారా? 100%. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులకు ఒకేసారి 2 లక్షల బీమా, 2 లక్షల ఏది రుణమాఫీ ఉంటుంది. రైతులకు అన్ని సబ్సిడీలు ఉంటాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వేసిరో పథకాలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. అదేవిధంగా ఈరోజు ఏదైతే దళితులకు కానివ్వండి, వాళ్ళకు సొంత ఇల్లు అయితే స్థలం ఉంటుందో వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఇస్తుంది. తర్వాత ఉద్యోగాల కోసం దానికి ఒక సపరేట్ ప్రణాళిక ఉంది. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీకు ఏదైతే మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో ఎల్బీ నగర్ ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా జక్కిడి ఫస్ట్ లిస్ట్లో జక్కిడి పేరు ఉండబోతా ఉందా? ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు? ఎంత ఉండబోతా ఉంది? 100% ఉంటుంది. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నా. చాలామంది ఎవరైతే ఖర్చు పేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఈ యొక్క సిన్సియారిటీ, ఆనెస్టీ, లాయల్టీని అధిష్టాన వర్గం గుర్తించి తప్పకుండా మీకు వేస్తుందని చెప్పి గుర్తించి నాకు టికెట్స్ అని చెప్పి పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది. సో మొత్తంగా నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా మొదటి లిస్టులో టికెట్ రాబోతా ఉంది. గెలుపు పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎజెండా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఈ యొక్క పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ప్రజా చైతన్య యాత్ర. అంతేకాకుండా ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే అవినీతి కుంభకోణ రాజకీయాలు చెప్పడమే ఎజెండాగా కూడా ముందుకు వెళ్తా ఉంటాం. జగన్ ప్రభాకర్, హైదరాబాద్.